రాజైన నెబుకద్నెజరు ఏం చేశాడయ్యానంటే, దానియేలు నెబుకద్నెజరు రాజుగారు చెప్పినటువంటి మాటను తిరస్కరించారని చెప్పి సింహాల బోనులో వేయడం జరిగింది. ఇదందరికీ తెలిసినటువంటి సన్నివేశం. అయితే ప్రియ దైవబిడ్డలారా గమనించండి, సింహాల బోనులో వేసినటువంటి దానియేలు గారు ఆ సింహాల బోనులో, ఆ గుహలో సురక్షితముగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు. ఏ ఒక్క భీతికి ఆయన భయపడడం లేదు. చుట్టూ సింహాలు ఉన్నాయి, అయినా సురక్షితముగా ఉన్నాడు. అయితే ఈ యొక్క దానియేలును ఆ సింహాల గుహలో వేయించినటువంటి రాజుగారికి అక్కడ రాజభవనములో నిద్ర పట్టడం లేదు. అంత భీతి, భయం. కానీ ఈ గుహలో సింహాల మధ్యలో ఉన్నటువంటి దానియేలు గారు సురక్షితంగా ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. నా ప్రియులారా, చివరికి దానియేలు గారిని ఆ సింహాల బోన్లో వేయడానికి యూజ్ చేసుకున్నటువంటి రాజభటులు కూడా నశించిపోయారు. కానీ దానియేలు గారు సురక్షితంగా ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పూట మీకు చెప్పదలసింది ఏంటయ్యానంటే, నిజముగా దేవునిని ప్రేమించి, దేవుని ఉపదేశమును అంగీకరించి, దేవుని ఉపదేశమును తమ జీవితంలో క్రియ రూపంలో దాలుస్తూ ప్రతి నిత్యము ఆత్మీయ భక్తిలో అవలంబిస్తూ ఉంటారో వారు ఏమాత్రం వారి జీవితంలో, ఆత్మీయ జీవితంలో జడియరు.